యేసుక్రీస్తు ప్రభువు అంత్యకాలాన్ని గురించి హెచ్చరించారు. మత్తయి సువార్త 24:1-44, లూకా 21:5-33లో గమనిస్తే, యేసు మందిరం నుండి వెళ్తుండగా శిష్యుల్లో ఒకరు, బోధకుడా, చూడండి, ఎంత అద్భుతమైన పెద్ద రాళ్ళో, ఎంత పెద్ద కట్టడాల్లో చూడండి అని అన్నాడు. యేసు సమాధానంగా, నీవు పెద్ద కట్టడాన్నే చూస్తున్నావా? రాయి మీద రాయి నిలవకుండా రాళ్ళన్నీ పడిపోతాయి అని అన్నారు. యేసు మందిరానికి ఎదురుగా ఉన్న ఒలీవల కొండపై కూర్చున్నారు. ఆయన వెంటనే ఆయన శిష్యులు పేతురు, యాకోబు, యోహాను మరియు అంద్రెయ ఉన్నారు. వాళ్ళు ఆయనతో, ఇది ఎప్పుడు జరుగుతుందో మాకు చెప్పండి ప్రభువా, ఇవి జరగబోయే సమయం వచ్చిందని సూచించడానికి ఏం జరుగుతుంది అని అడిగారు. యేసు వాళ్ళతో, మిమ్మల్ని ఎవరు మోసం చేయకుండా జాగ్రత్త పడండి. అనేకులు నా పేరు పెట్టుకొని వచ్చి నేనే ఆయన్ని అని చెప్పి అనేకుల్ని మోసం చేస్తారు. మీరు యుద్ధాలని గురించి కానీ యుద్ధాల వదంతులని గురించి కానీ వింటే వెంటనే ఆందోళన చెందకండి. అవి తప్పక సంభవిస్తాయి, కానీ అంతం అప్పుడే రాదు. దేశాలకు రాజ్యాలకు మధ్య యుద్ధాలు సంభవిస్తాయి. అనేక ప్రాంతాల్లో భూకంపాలు కూడా వస్తాయి, కరువులు వస్తాయి. అంటే ప్రసవించే ముందు కలిగే నొప్పులు ప్రారంభమయ్యాయన్నమాట. మీరు జాగ్రత్తగా ఉండండి. కొందరు మనుష్యులు మిమ్మల్ని మహాసభకు అప్పగిస్తారు. సమాజ మందిరాల్లో మీరు కొరడా దెబ్బలు తినవలసి వస్తుంది. నా కారణంగా మీరు రాజ్యాధికారుల ముందు, రాజుల ముందు నిలుచుని సాక్ష్యం చెప్పవలసి వస్తుంది. మొదట మీరు అన్ని దేశాలకు సువార్త తప్పకుండా ప్రకటించాలి. మిమ్మల్ని బంధించి విచారణ జరపడానికి తీసుకువెళ్తారు. అప్పుడు మీరు ఏం మాట్లాడాలో అని చింతించకండి. ఆ సమయంలో మీకు తోచింది మాట్లాడండి. ఎందుకంటే అప్పుడు మాట్లాడేది మీరు కాదు, పవిత్రాత్మ మీ ద్వారా మాట్లాడతారు. మరి సహోదరులు ఒకరికొకరు ద్రోహం చేసుకొని ఒకరి మరణానికి ఒకరు కారకులు అవుతారు. అదేవిధంగా తండ్రి తన కుమారుని యొక్క మరణానికి కారకుడు అవుతాడు. పిల్లలు తమ తల్లిదండ్రులకు ఎదురు తిరిగి వాళ్ళ మరణానికి కారణం అవుతారు. నా కారణంగా ప్రజలందరూ మిమ్మల్ని యావగించుకుంటారు, కానీ చివరిదాకా పట్టుదలతో ఉన్నవాడిని దేవుడు తప్పకుండా రక్షిస్తాడు.